పోలీసులు అనేటటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేయాలి. ప్రజల హక్కులు కాలరాయకూడదు, ప్రజలకు సంబంధించి ఇబ్బంది క్రియేట్ చేయకూడదు. కానీ ఆ పోలీసులని రాజకీయ ప్రభుత్వం మాది, పొలిటికల్ గవర్నెన్స్ మాది, రాజకీయ నాయకుడు చెప్పిన మాట విను, మా పార్టీ నాయకుడు చెప్పిన మాట విను, మేం చెప్పినట్టు విను, మేం చెప్పినట్టే చెయ్యి, మర్డర్ పెట్టమంటే మర్డర్ పెట్టు, దొంగతనం పెట్టమంటే దొంగతనం పెట్టు, గంజాయి పెట్టమంటే గంజాయి పెట్టు, హింసించమంటే హింసించు, సోషల్ మీడియా పోస్టులు అరెస్ట్ చేయమంటే చెయ్యి. ఇదివరకు అట్లా చేస్తే తప్పు అన్నాం, ఇప్పుడు అలా మేము చేయమంటాం, చెయ్యాల్సిందే అంటూ ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం జగన్ ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావించుతూ వచ్చారు. రైతుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, అందరి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. అందులో ఒక పాయింట్ మాత్రం తప్పు. ఏంటది అంటే, ఏదైతే మా హయాంలో పోలీసులు స్వేచ్ఛగా పనిచేశారని, అంత అక్కడా లేదు. అప్పుడు పోలీసులు ప్రభుత్వం మాటిన్నారు, కాకపోతే అప్పుడు 30% ప్రభుత్వం పోలీసుల చేత పనిచేస్తే ఇప్పుడు 70% ప్రభుత్వం తను చెప్పినట్టు నడుచుకునేలా పోలీసులతో చేపిస్తుంది. ఈ అంశమే ఇక్కడ కీలకమైంది. అయితే జగన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇలాంటి వ్యవహారాల్ని పోలీసులు కూడా ఆలోచించాలి అన్నట్టు విషయం చెప్పుకొస్తున్నారు. మామిడి రైతులకు సంఘీభావంగా జూలై 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెం నేను వెళ్ళా. ఇదే మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, గత సంవత్సరం తోతాపురి మామిడి గత సంవత్సరం 25 నుంచి 29 రూపాయలు కేజీ. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే 2.5-3 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు. ₹2 నీకు కేజీ మామిడి దొరుకుతూ ఉంది అని అంటే రైతుల పరిస్థితి ఏమిటి? చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన బెనామీలు, తనకు సంబంధించిన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్, తనకు సంబంధించిన తన బెనామీలకు, తన వాళ్ళకు సంబంధించిన ఫుడ్ ఫ్యాక్టరీలకు మేలు చేసేందుకు కోసం కాదా చేసింది ఇదంతా? దళారీల వ్యవస్థ మేలు చేసేందుకు కాదా ఇదంతా చేస్తూ ఉన్నది? అడుగుతా ఉన్నా, ఎంతమంది రైతులకు 12 రూపాయలు వచ్చిందని? 2,20,000 ఎకరాలు, 6.5 లక్షల టన్నుల పంట, 76,000 కుటుంబాలు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన అల్లాడిపోయే పరిస్థితి రైతులకు వస్తే సంఘీభావం తెలపడం కోసం నేను అక్కడికి వెళ్తే తప్ప అని అడుగుతా ఉన్నది, నేరమా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. బంగారుపాలెం పర్యటనలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఏకంగా 2,000 మందికి పైగా నోటీసులు ఇచ్చినారు. నా పర్యటన అక్కడ ఖరారు అయ్యేసరికి 2,000 మందికి నోటీసులు. ఏంటికి ఇచ్చినారు నోటీసులు అడుగుతా ఉన్నా. రైతులకు సంఘీభావం తెలపడానికి నేను పోవడం తప్ప? ఆ కార్యక్రమంలో రైతులు పాలు పంచుకోవడం తప్ప? 2,000 మందికి నోటీసులు, 100 మందిని నిర్బంధించారు, 3 ఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 2,000 మంది పోలీసులు, చెక్ పోస్టులు. ఇలాంతా అయ్యింది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి. నా ప్రోగ్రాంకి ఎవరు రాకుండా చూసుకునేందుకు. అయినా కూడా కడుపు మండిన రైతులు వేలాదిగా తరలివచ్చారు. ఆ ప్రోగ్రాంకి పోయినందుకు 5 కేసులు పెట్టినారు. గతంలో పోలీసులు ఎలా ఉండేవాళ్ళు మా ప్రభుత్వ హయాంలో అని అంటే, అత్యుత్తమ పనితీరుతో, గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో, సంస్కరణలతో, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేటివి. స్పందన అనే కార్యక్రమం ఉండేది. ఆ స్పందన అనే కార్యక్రమంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు, కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు. ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి. ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం, పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి, ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ను, మరో అడిషనల్ డీజీ సంజయ్ని, దళిత ఆఫీసర్లు వీళ్ళంతా, ఇంకొక బీసీ ఆఫీసర్ ఐజీ కాంతి రాణా టాటాను, డిఐజీ ఎస్సీ అధికారి విశాల్ గున్ని, వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు.